దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేడు దేవాతి దేవుడు మనల్ని సజీవ లెక్కలో భద్రపరిచి మన పాపదోషం అతిక్రమణాన్నింటినీ క్షమిస్తూ మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దినదినము మనల్ని ఎంతగానో తన కృపచేత నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడుకుందాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్న అయిన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ తండ్రి క్షేమకరంగా సజీవులుగా భద్రపరిచారు. అందుని బట్టి మీకు వందనములు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నా తండ్రి, మీకు వందనములు. సమస్తము తేట తెల్లగా మరుగు లేకుండా మీకు కనబడుతున్నది ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు చూచున్న దేవా. ఇదిగో
ఈ దినమంతా మీ మీ దృష్టికి ప్రభా వ్యతిరేకంగా నడిచి ఉన్న, పాపం చేసి ఉన్న అయ్యా, మేము పాపం అయ్యా, మా అతిక్రమలు, మా పాపములు, మా దోషములు దయతో క్షమించమని క్రీస్తు నామంలో వేడుకొంచున్నానయ్యా. తండ్రి, మీరు పరిశుద్ధులైన ప్రకారం దినదినము మా పరిశుద్ధ జీవితాన్ని కాపాడయ్యా, వృద్ధి చేయి తండ్రి. మా విశ్వాస, భక్తి, పరిశుద్ధ జీవితాలని ప్రభా వృద్ధిపరచమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. వందనములు నాయన. ఈ దినం మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, నివాసాన్ని బట్టి, మాకు సమకూర్చిన సమస్తాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. కేవలం నీ కృపను బట్టి మేము పొంది ఉన్నాం ప్రభా. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పిన రీతిగానే మమ్మల్ని శ్రేష్ఠులుగా ఎంచి నా తండ్రి మాకు అన్నిటినీ సమకూరుస్తున్న గొప్ప తండ్రి మీకు వందనములు ప్రభా. ప్రతిదినం మీ చెంత నుంచి మేము ఎన్నో మేళ్ళు పొందుతున్నాం. ఎంతో ఆనందము, ఆశీర్వాదాన్ని, కృపను పొంది మేము ఎంతో సంతోషిస్తున్నాం తండ్రి. మరి మా విషయానికి వచ్చినప్పుడు ప్రభా, మిమ్మల్ని ఎంతవరకు సంతోష పెడుతున్నామో అని మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడు నాయనా, మా యొక్క తండ్రి చేసే పని 0 లెవెల్లో ఉందని మాకు అర్థమవుతుంది. క్షమించు తండ్రి. నాయన, దినదినము మిమ్మల్ని సంతోషపరచడానికి మాకు జ్ఞానమే తండ్రి. నాయన, మేము ఒకటి అనుకుంటే అపోస్తలులు పౌలు గారు అనే రీతిగా నాయన తండ్రి, మా హృదయం ఆత్మ సంబంధంగా తండ్రి మీకోసం బ్రతకాలన్నప్పుడు శారీరకంగా మేము బలహీనలైపోయి అయ్యా నా తండ్రి శరీరం వేరొక పనులు చేస్తున్నది మీరు చూస్తున్న దేవుడైనారు ప్రభా. అయ్యా, మీరు సమస్త మెరిగిన దేవుడు చక్కపరుస్తారని విశ్వాసం ఉంచుతున్నాం, నమ్మకం ఉంచుతున్నాం ప్రభా. మీకు వందనములు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ కృప చూపించారు, అందుని బట్టి వందనాలు. మీకు ఎక్కడన్నా వ్యతిరేకంగా నడిచిన దయతో క్షమించండి. దయతలిచి ప్రభా, పడకల్లోకి వెళ్తుండగా తిరిగి నీ పాసన చేరి నేను స్తుతించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని, ప్రార్థించి విజ్ఞాపన చేసే భాగ్యాన్ని అల్పురాలైన నాకును మాకును ఇచ్చినందుకు మీకు వందనములు ప్రభా. ఎటు యోగ్యత లేదని ప్రభా నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి క్రీస్తు నామంలో వందనాలు తండ్రి. ఆకాశం అందు ఆసీనుడు తండ్రి, ఆకాశం యొక్క సింహాసనం గాను భూమి యొక్క పాదపీఠంగా అధిష్ఠించిన సర్వలోకాధిపతి, సర్వ సృష్టికర్త, శరణం 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 తండ్రి. వందనములు చెల్లిస్తున్నాను దేవా. ఈ రాత్రికాల సమయం అందు ప్రభా అయ్యా, నీ బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు క్షేమకరంగా భద్రపరిచిన నీ చిత్తంలో బిడ్డలందరినీ బట్టి, సకల సేవకుల్ని, సకల పరిశుద్ధులను బట్టి మీకు వందనములు తండ్రి. వాళ్ళకి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, చేస్తున్న సేవా పరిచర్యలో నీ కృపను బట్టి మీకు వందనములు తండ్రి. వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, వాళ్ళ ప్రయాణంలోను, వాళ్ళ కుటుంబ అవసరతలను, సమస్త విషయంలోనూ మీరు తోడు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు బలహీన స్థితిలో ఉన్న సేవకులను బట్టి మీకు వందనములు తండ్రి. మీరు స్వస్థపరచండి. శ్రీను బ్రదర్ ప్రభా, మీ గాయపని హస్తాలతో తాకండి ప్రభా. పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్ను మనం వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. కల్వరి కిరణాల పరిచర్యను బట్టి మీకు వందనములు తండ్రి. ఈ పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి మీకు వందనములు తండ్రి. వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వు తండ్రి. వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్యను, ఉద్యోగాన్ని, సమస్తాన్ని, వారి కుటుంబాన్ని, తల్లిని, అయ్యా బిడ్డలని సమస్తాన్ని మీరు కాపాడండి. తన భార్యను అందరినీ మీకు క్షేమం దయచేయండి. ఎంతోమంది సహోదరుల్ని పురుకొల్పుతుండగా అయ్యా నా తండ్రి ఏకీపిస్తున్న సహోదరుని ప్రభా, అయ్యా ప్రార్థన విజ్ఞాపన ఇచ్చిన ఆత్మీయుల ప్రభా, సహోదరులందరినీ బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నేను ఈ రాత్రి ఈ దినమంతా మీరు కాపాడి ఈ రాత్రి వేళ సమయం మమ్మల్ని సజీవులుగా, క్షేమకరంగా ఈ కుటుంబాలకు చేర్చి సమాధానంగా, సంతోషంగా మా కుటుంబాలతో ఉండడానికి మీరు కృప చూపించారయ్యా. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఈ రాత్రికాల సమయం అందు మరి నా దేశం క్షేమం కొరకై మరొకసారి వేడుకొంచున్నాను దేవా. నాయన, మీరు మాత్రమే కార్యం చేయగల సమర్థుడు ప్రభా. ప్రపంచం అంతటా తండ్రి యుద్ధ వాతావరణం కలిగింది. అయితే ప్రభా, కుటుంబాల్లో, మా ఇండ్లలో మేము నెమ్మది కలిగి ఉన్నామంటే అది కేవలం నీ కృపే ప్రభా. భయంకరమైన స్థితిలో ఎరుగుతున్న వారు ఉన్నారు ప్రభా. వారికంటే ఏ విషయంలో మేము గొప్పవారం కాదు కానీ తండ్రి, ఇంకనే మేము మెలకు కలిగి నాయన ఎరిగి ఉన్న మేము, తెలుసుకున్న మేము, వింటున్న మేము అయ్యా తండ్రి ప్రభా, దాన్ని తండ్రి ప్రభా వ్యర్థంగా ఆలోచించక తండ్రి, మరి నా తండ్రి మెలకు కలిగి అయ్యా నా తండ్రికి మాకు హెచ్చరికని, భయము కలిగి, భక్తి కలిగి మేమితో బ్రతుకుటకు సహాయం చేయి తండ్రి. మా కుటుంబాలు, మా సంఘాలు, మా ఆత్మీయులు మేమంతా ప్రభా భయం కలిగి జీవించినట్లు మాకు సహాయం చేతండి. ఆత్మస్వరూపుడ, దైవ చిత్తానుసార దుఃఖమే మమ్మల్ని ప్రభా పరిశుద్ధతలకు నడిపిస్తుంది ప్రభా. మమ్మల్ని నింపుతండి. దైవ చిత్తానుసార దుఃఖంతో మమ్మల్ని నింపయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన.
ఇదిగో తండ్రి అయ్యా ప్రభా, ఇది సకల పరిశుద్ధులు మీరు కాపాడు తండ్రి. విశ్వాసంలో తొలగిపోతున్న బలహీనైపోతున్న నా సహోదరులు మమ్మల్ని అందరినీ బలపరచు దేవా. మీకే స్తోత్రములు నాయన. నా దేశం అధికారులను బట్టి నాయకులను బట్టి మీకు వందనములు తండ్రి. అయ్యా వారి కొరకే విజ్ఞాపన చేస్తున్నాను. మంచి పరిపాలన దయచే ప్రభా, మంచి ఆలోచన దయచే ప్రభా. వ్యర్థతను తొలగించు తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అలాగే తండ్రి ప్రభా, నా దేశంలో యవనస్తులు మీరు కాపాడు తండ్రి. యవన కాలంలో తమ బలం మీ కొరకు ఉపయోగపడినట్లు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్నో వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నాం ప్రభా. నాయన మీ యవన కాలంలో నీ కాడిని మోసినలా మీరు మేలుతో ప్రభా మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఆ మేలు చాలా గొప్పగా ఉంటుంది ప్రభా. యవనస్తుల హృదయాలతో మీరు మాట్లాడు ప్రభా. నీ చిత్తమైన బిడ్డలు మీరు ఆకర్షించుకో తండ్రి. మీరు ఆకర్షించుకోండి తప్ప ఎవరు మీ వద్దకు రారు నాయన. ఒక్కసారి వాళ్ళ హృదయాలతో మాట్లాడండి. వాళ్ళ చదువులను దీవించండి. వాళ్ళ యొక్క వివాహాల విషయాలు, వాళ్ళ భవిష్యత్తుని మీరు కట్టు తండ్రి. మీకే స్తోత్రములు నాయన. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా సహోదరి మనలు బట్టి సురేష్ ప్రభ అయ్యా, నా తండ్రి శోభా సిస్టర్, సురేష్ సిస్టర్ బ్రదరు, అలాగే తండ్రి ప్రభ అయ్యా, నా తండ్రి సంతోష్ కుమార్ సిస్టర్, దివ్య దీప్తి సిస్టర్, వాళ్ళ కుటుంబాలు వాళ్ళని మీరు దీవించండి. వాళ్ళ భవిష్యత్తులో మీరు కట్టండి ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా స్నేహితులు, మా కాక చెల్లిన అన్నదమ్ములు వాళ్ళ జీవితాలు కట్టు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, మీ వాక్యాన్ని నీ యొక్క పరిశుద్ధతని పెడచెవుని పెట్టి వ్యతిరేకిస్తున్న యవనస్తుల హృదయాలు మీరు దర్శించయ్యా. మీకే స్తోత్రములైనా. నేను చెడు జరగకుండా ప్రభా, పాపంలో ప్రవేశించకుండా ఆనాడు యోసేపుని మీరు రక్షించిన గొప్ప దేవుడు. నీ వాక్యమే, నీ కృపే, నీ అందు భక్తే ప్రభా. ఈరోజు ప్రత్యేక గమనిస్తే బిడ్డల్ని మీరు కాపాడుతండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, మేము పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయం ఉంచుకుని ఉన్నానని వాక్యం సెలవిచ్చిన ప్రకారం అయ్యా, మా హృదయాలు మీ వాక్యం బదులుపరుచుకొని ప్రభా, పాపం చేయకుండా పరిశుద్ధమైన మార్గంలో మేము అందరం జీవించినట్లు మమ్మల్ని దీవించయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నీ కృపను బట్టి రాత్రికాల సమయం అందునైనా బలహీనుల కొరకే నీ విజ్ఞాపన చేస్తున్నాను దేవా. ఈ రాత్రికాలం మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారిని మీరు దర్శించినైనా స్వస్థత కోసం ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన, ప్రార్థన విజ్ఞాపన ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరులు పెద్దలు అందరినీ బట్టి మీకు వందనములనైనా. ఇదిగో తండ్రి, సంసోన్ బ్రదర్ ఏ బాధతో మీరు ఎరిగిన దేవుడు ప్రభా, స్వస్థపరచండి. రామాంజలి గారిని మీరు స్వస్థపరచండి అయ్యా. కరుణకుమారి గారిని స్వస్థపరచండి. చంటి బిడ్డలు వైరల్ ఫీవర్స్తో ఎక్కువ బాధపడుతున్నారు ప్రభా, స్వస్థపరచుతండి. శంకరమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా. అనారోగ్యంతో బాధపడుతుంది ప్రభు. ఆ ప్రతి బలహీనత, జ్వరాన్ని తొలగించి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను దేవా. మీకే స్తోత్రాలు. చిన్న వయసులో కూడా క్యాన్సర్తో పోరాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, మీరు స్వస్థపరచు తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన అయ్యా, పక్షవాతంతో బాధపడుతున్న వారిని, కుమారి గారిని అయ్యా ప్రభా, జీవిఎస్ కేసుతో బాధపడుతున్న చిన్నాన్న గారిని, రాజ్కుమార్ గారిని మీరు స్వస్థపరచు దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇంకనూ ఎంతోమంది బీపీలు, షుగర్లు, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న సహోదరులు ఎంతోమంది ఉన్నారు అయ్యా. మీరు స్వస్థపరచండి ప్రభా. నాయన మేము ఆరోగ్యం కలిగి ఉన్నట్టు కేవలం నీ కృపే ప్రభా. మనస్ఫూర్తిగా క్రీస్తు నామంలో మీకు వందనములు తండ్రి. దయతో ప్రభా మా క్రియలను క్షమించండి ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుచున్నానైనా. మీరు కార్యం చేసే గొప్ప దేవుడు. నీ కృపను బట్టి, మీ చిత్తమును బట్టి, మీ ప్రేమను బట్టి నీ బిడ్డల పట్ల మీరు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనములు నాయన. అలాగే సంతానం లేని వారిని బట్టి మీకు వందనములు ప్రభా. వేదనతో బాధపడుతుంది చేసే సిస్టర్, ఇదిగో తండ్రి తండ్రి వినీష సిస్టర్, ఇదిగో నా తండ్రి ప్రభు శ్రీదేవి సిస్టర్ విషయంలో కార్యం చేయండి. రెండవ గర్భఫల విషయంలో, మా విషయంలో కూడా మీరు కార్యం చేయండి తండ్రి. అయ్యా, మీరు అనుగ్రహిస్తే తప్ప మనుషుల వల్ల కలదు కాదు, కానీ దేవుని వల్ల వచ్చేదే బహుమానం నాయన. అది మీరిచ్చే స్వాస్థ్యమైనది ప్రభా. మీరు దీవించునైనా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గర్భఫలం కలిగిన నా సహోదరులు, నా స్నేహితులు ఉన్నారు ప్రభా. అయ్యా, వారి యొక్క డెలివరీ విషయంలో కూడా మీరు కృప చూపించండి అయ్యా. కీర్తి సిస్టర్ ప్రార్థన విజ్ఞాపన చేసిండగా నైనా మీరు కృప చూపించండి. నీ నామాన్ని మహింపచ్చు, కుమారుని మీరు అనుగ్రహించు దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇంకను తన నిరుద్యోగులను బట్టి మీకు వందనములు ప్రభా. అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తుండగా యవనస్తుల విషయాల్లో మీరు సహాయం చేయి తండ్రి. అయ్యా, అధికారులు మనస్తత్వాన్ని మార్చి ప్రభా. నాయన నేడు చదువుతున్న చదువుకి అయ్యా ప్రభా ఏమాత్రం గుర్తింపు లేదు అయ్యా. మీరే సహాయం చేయండి ప్రభా. వాళ్ళ కుటుంబాలను మీరు ఆదరించి తండ్రి. మీరే కృప చూపించండి. నేడు సర్టిఫికెట్ కోల్పోయిన స్థితిలో కూడా మేము ఉన్నాం ప్రభా. ఈ స్థితిని బట్టి మీకు వందనములు ప్రభా. హాగర్ని చూచిన నా తండ్రి అయ్యా, మిమ్మల్ని ఎరగని హాగర్ని చూచి ఆమెకి మీరు సహాయం చేసిన గొప్ప దేవుడు. మీరు చూచిన దేవుడు. నేడు మా దీనహీన స్థితిని కూడా మీరు చూస్తున్నారు
స్తోత్రాలు ప్రభా. భయపడకము, నేను నీ దేవుడే నన్ను వాగ్దానం చేసిన దేవా మీకే స్తోత్రములు నాయన. ప్రతి వారి విషయంలో మీరు కార్యం చేయి తండ్రి. దిక్కులేని అనాథ బిడ్డలను బట్టి మీకు వందనములు నాయన. మీరు వారికి దిక్కే నడిపిస్తున్న తండ్రి మీకు వందనములు. విధవరాండ్లు మీరు క్షేమం దయచేయండి. వృద్ధులను మీరు కాపాడు తండ్రి మీకే స్తోత్రములు నాయన. ప్రతి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించు దేవా మీకే స్తోత్రములు నాయన. మా ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రుల సమేతాలను మీరు కాపాడు తండ్రి మీకే స్తోత్రములు. ఈ రాత్రికాల సమయం ఎంతోమంది నా దేవా అయ్యా కష్టపడి కుటుంబాలు చేరడానికి ప్రయాణం చేస్తుండగా వారి ప్రయాణంలో మీరు తోడునండి. వాహనం నడుపుతున్న వారికి క్షేమం దయచేయండి. కష్టపడుతున్న ప్రతి ఒక్కరు యథార్థంగా కష్టపడుతున్న బిడ్డలు మీరు కాపాడండి. అధికారులను దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. సర్వమానవాళిని కాపాడుతున్న సర్వాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరి కుటుంబాలను మీ పాసలు సమర్పిస్తూ మా పడకలను దీవించండి. రేపటి దినం మరుసటి దినం మీరు మీ చిత్తంలో మాకు అనుగ్రహిస్తే మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ రాత్రికాలం మీ సన్నిధి మాకు తోడుంచి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయనా మేము నేడు ఇటు రీతిగా ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభా. మమ్మల్ని ఇంకనూ బలపరచండి. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డల్ని అయా సమస్తాన్ని పాసాన్ని సమర్పిస్తున్నాను. మీరు దీవించండి. తల్లిదండ్రులని సహోదరులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా చేయబోతున్న మేలుని బట్టి కూడా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు. దేవుని కృప మనందరికీ తోడై నడిపించను గాక. ఆమేన్.